సైలెంట్ హార్ట్ అటాక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది నార్మల్ హార్ట్ అటాక్తో పోలిస్తే డిఫరెంట్. లక్షణాలు అంత తీవ్రంగా కనిపించవు, కానీ ఇది కూడా ప్రమాదకరమే. సుమారు 5 హార్ట్ అటాకుల్లో 2 సైలెంట్గా వచ్చేవే అని లెక్కలున్నాయి. ఇది వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఏదైనా చెకప్కు వెళ్ళినప్పుడు బయటపడుతుంది. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అసలు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఇది వచ్చినట్లు ఎలా గుర్తించాలి? శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నార్మల్ హార్ట్ అటాక్ లాగానే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు వచ్చేదే ఈ సైలెంట్ హార్ట్ అటాక్. కాకపోతే దీనికి గురైనప్పుడు కనిపించే లక్షణాల తీవ్రత తక్కువ. సాధారణ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా ఛాతీలో తీవ్రమైన నొప్పి, దవడ, చేతులకు, వీపునకు నొప్పి వ్యాపించడం, విపరీతంగా చెమటలు, శ్వాస సరిగా ఆడకపోవడం లాంటివి ఉంటాయి. కానీ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇవి అంత తీవ్రంగా ఉండవు. దీంతో చాలామంది దీన్ని ఓ ఎసిడిటీ, జ్వరం, తేలికపాటి నొప్పులు అని అనుకుంటుంటారు. కానీ గుండెకు జరిగే డ్యామేజ్ మాత్రం ఎక్కువే. హార్ట్ అటాక్ అనగానే ఛాతీని గట్టిగా పట్టుకొని నొప్పితో వెలవెల్లాడటం అనుకుంటాం. కానీ సైలెంట్ హార్ట్ అటాక్లో అలా ఉండదు. ఛాతీపై ఏదో బరువు పెట్టినట్లు, పట్టేసినట్లు అనిపిస్తుంటుంది. ఒత్తిడిగా ఉన్నట్లుగా, ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్లుగా ఉండొచ్చు. దీన్ని సాధారణ ఛాతీ నొప్పి లేదా గ్యాస్ ట్రబుల్, అజీర్తి అని చాలామంది అనుకుంటుంటారు. తీవ్రమైన నొప్పి లేకపోవడం వల్లే ఈ లక్షణాలు కన్ఫ్యూజ్ చేస్తాయి. సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విపరీతమైన నీరసం ఉంటుంది. తిన్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా సరే ఇది తగ్గకపోవచ్చు. రోజువారీ పనుల వల్ల వచ్చే సాధారణ అలసట కంటే ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. చిన్న పని చేసినా నీరసం ఎక్కువ అవుతుంది. దీన్ని అస్సలు లైట్గా తీసుకోకూడదు, అలర్ట్ అవ్వాలి. ఇప్పటికే గుండె సమస్యలుండి ఇలా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. నడవడం, మెట్లెక్కడం, చిన్న వస్తువులు మోయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా విపరీతమైన ఆయాసం వస్తుంటుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది ఖచ్చితంగా డేంజర్ సిగ్నలే. బ్లడ్ను గుండె సరిగ్గా పంపు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఊపిరితిత్తులపై పడుతుంది. అప్పుడే ఆయాసం అధికంగా వస్తుంది. సడన్గా లేదా అసాధారణంగా ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఒక్కోసారి సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతాయి, చల్లటి చెమటలు పడుతుంటాయి. స్ట్రెస్ లేదా డీహైడ్రేషన్ వల్ల ఇలా జరుగుతుందని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఎలాంటి కారణం లేకుండా ఇలా జరుగుతుంటే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ సిగ్నల్ కావచ్చు. శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు బ్లడ్ ఫ్లో తగ్గితే ఆ పరిస్థితిని తట్టుకునేందుకు బాడీ ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రాసెస్లోనే విపరీతంగా చెమటలు పడతాయి. సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఊహించని చోట్ల నొప్పి రావచ్చు. ఛాతీకి బదులుగా వీపు లేదా మెడ, దవడ లేదా చేతుల్లో ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ నొప్పి చాలా తక్కువగా ఉండొచ్చు లేదా కాసేపటికే వెంటనే తగ్గిపోవచ్చు. ఇది కండరాలు పట్టేయడం వల్ల వచ్చిందని చాలామంది అనుకుంటారు. వేరే భాగాల్లో నొప్పి రావడం వల్లే చాలామంది అసలు దీన్ని హార్ట్ అటాక్గా గుర్తించలేరు. సైలెంట్ హార్ట్ అటాక్కు గురైన వారికి భవిష్యత్తులో తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. దీర్ఘకాలంలో హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారితీసే రిస్క్ ఉంటుంది. అందుకే ఈ సైలెంట్ లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ముందుగానే గుర్తించడం వల్ల గుండెకు జరిగే డ్యామేజ్ను అడ్డుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.